అయ్యా నమస్కారం. మీరు వస్తాను, మళ్ళీ నేనే వస్తాను, కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. సో ఈసారి వచ్చేసి అనంతగిరి హిల్స్కి పోవాలని చెప్పి అయితే అనుకున్నాం అనమాట. వీక్ ఆఫ్ కాబట్టి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం. Good morning guys, we started with breakfast dosa on Saturday 13 September. So dosa తిన్నాక we started our route to వికారాబాద్, అనంతగిరి హిల్స్. దాంట్లో వెళ్తున్నప్పుడు బ్రో చదివిన మదర్సా వస్తే అందులో బ్రోకి గుర్తొచ్చిన గుణపాలు జ్ఞాపకాలు షేర్ చేసుకున్నాడు మనతో. షేర్ చేసుకున్న తర్వాత we continued by fueling our vehicle and we started the journey towards అనంతగిరి హిల్స్. సో దారిలో వెళ్తున్నప్పుడు నేను బ్రో చాలా మాట్లాడుకున్నాం. సో చిన్న టిప్ ఏంటంటే, మనం అనంతగిరి వెళ్తున్నప్పుడు ముందే తినేసి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ దగ్గరలో హోటల్స్, రెస్టారెంట్స్ ఇలాంటివి ఏమి ఉండవు. సో మీరు తినేసి వెళ్తే ఎనర్జీ ఉంటుంది, సో మీరు ఎక్కువ ట్రెక్ చేయొచ్చు. సో ఇక్కడ బ్రో ఏం చెప్పాలని ట్రై చేస్తున్నాడంటే, ఆర్డర్ వచ్చేలోపు బ్రో హ్యాడ్ ఎ థాట్ ఆర్ ఐడియా దట్ హీ వాంటెడ్ టు ఇంప్లిమెంట్. సో నేను ఇది ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఆనియన్ని ఇలా సపరేట్గా చేసి దాన్ని మళ్ళీ కలిపాడు. సో బ్రో వాంట్ టు నేమ్ దిస్ యాజ్ ఆనియన్ పజ్లింగ్ గేమ్. వీ నీడ్ టు రీఅరేంజ్ ఇట్. సో ఇలా ఆర్డర్ వచ్చే వరకు అలా టైంపాస్ చేస్తూ అలా కొన్ని కబుర్లు చెప్పుకున్నాం అనమాట. మష్రూమ్ బిర్యానీ అయితే మస్తు ఉండే, అదైతే తినేసి మమ్మల్ని స్టార్ట్ అయ్యాం. దారిలో మోసంబి జ్యూస్ సెంటర్ కనిపిస్తే వెయిట్ చేసాం. సో ఇక్కడ ఇద్దరు సేమ్ ఉన్నారు, డో వరీ. సో చిన్న టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా జ్యూస్ తాగుతున్నప్పుడు నో షుగర్, నో ఐస్ తాగితే దాన్ని ఉన్న పల్ప్ అండ్ మీకు యూ కెన్ గెట్ అ న్యాచురల్ ఎనర్జీ. సో నేను ఇది ఎందుకు పెట్టారని చెప్పి అడిగితే, నేను ఏమనుకున్నానంటే, ఫస్ట్ తెలంగాణ స్టేట్ యానిమల్ కాబట్టి పెట్టారనుకున్నా. లేదు బ్రో చెప్పాడు ఇది డీర్ జోన్ అంట, మధ్యలో మనకి డీర్స్ కూడా కనిపిస్తాయి. సో అందుకే దానికి చిహ్నంగా ఇలా మనకు స్టాచ్యూ పెట్టారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఈ రూట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఆర్ ఎన్కవర్డ్ బిట్వీన్ ఈదర్ సైడ్స్ ఆఫ్ గ్రీన్ అండ్ నేచర్. సో మీరు నడుపుతున్నంతసేపు యూ క్యాన్ ఎంజాయ్ ద నేచర్ అండ్ ఫీల్ ద నేచర్ యాజ్ వెల్. సో మనమైతే వీఆర్ కంటిన్యూయింగ్ టువర్డ్స్ వికారాబాద్. సో మనం ఇప్పటివరకైతే సంగారెడ్డి దాటి వికారాబాద్కి వచ్చాం. వికారాబాద్ నుంచి వీఆర్ గోయింగ్ టు అనంతగిరి. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ అనంతగిరి. సో బళ్ళు అయితే అందరు ఇక్కడే పార్క్ చేస్తారనమాట. మేము కూడా మా వెహికల్ని అలా చూసుకొని మంచి స్పాట్లో స్టాప్ చేసి దిగేసి మళ్ళీ అలా కొద్దిగా రెడీ అయ్యి ఎలాగన్నా మనకు ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని క్యారీ అయ్యి మేము వెళ్ళామన్నమాట. సో సీజన్ బట్టి మీరు కూడా ఎసెన్షియల్ని తీసుకెళ్ళాలి. ఇది రెయినీ సీజన్ కాబట్టి మంచిగా ప్రాపర్గా ఉన్న గ్రిప్ షూస్ అయితే బెటర్. వీడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు రా బాబు. ఓకే, జోక్స్ అపార్ట్. సో వీ నీడ్ టు క్యారీ గుడ్ గ్రిప్ షూస్ అండ్ ఆల్సో వాటర్ ఫర్ హైడ్రేషన్. సో నేను కూడా ఇలా మంచి షూస్ వేసుకొని జాకెట్ వేసుకొని వచ్చాను అనమాట, రెయినీ సీజన్ కాబట్టి. సో దిస్ ఈస్ ద వ్యూ. Hey guys, welcome back to Jungle Mein Mangal Part 1. Sai Kiran and Imran Mohammed. చెప్తున్నా కదా, బాత్రూమ్ ఉన్న షవర్ ఎందుకు పనిచేయదు. ఎంతైనా రెయిన్ షవర్ ఇస్ రెయిన్ షవర్ అంతే. సో రెయిన్ అయితే చాలా హెవీగా పడుతుంది. సో ఎక్కడ ఆగాలో తెలియక రెయిన్లోనే ఆగా. ఇక్కడ మీరు ఈ వాటర్ యొక్క ఫ్లో చూస్తే రెయిన్ ఎంత హెవీగా పడిందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో రెయిన్ హెవీగా పడితే పడింది కానీ ఎంజాయ్డ్ అ లాట్. సో అక్కడ మనకు వ్యూ పాయింట్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట, హిల్ వ్యూ. సో అది క్లైంబ్ చేస్తున్న స్టేస్ ఇవి. దాని తర్వాత వచ్చిన వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బ్రో ఈస్ హెల్పింగ్ దెమ్ టు మేక్ మెమరీస్ టు చెరిష్. సో మనమైతే అనంతగిరి హిల్స్లో ఉన్నాం అనమాట. బ్రో మనం యాక్చువల్గా ఎలా అయితే ప్లాన్ చేసామో మ్యాక్సిమం అలానే జరిగింది కదా, ఎక్సెప్ట్ ఫర్ ద రెయిన్. ఎస్. అండ్ ఎక్సెప్ట్ ఫర్ ద రెయిన్ కోట్. ఎస్. బట్ వీ ఎంజాయ్డ్ అ లాట్. Yes, obviously. And we got some unexpected gawa. And it was tasty as well. Yes, yes.
అది దేవుడు ఏదైనా రాసి పెట్టి ఉంది అనుకో, అది వాళ్ళకే దక్కుతుంది అనమాట. అట్లా గోవా కూడా మన నోట్లో అంత వర్షములు మన కవర్ లో జాంపణ దొరకడం ఏంటి, అది లక్కీగా టేస్టీ ఉండడం ఏంటి, దాంతోపాటు దాంతోపాటు వి ఆల్సో గాట్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అండ్ ఆల్సో వి క్యాప్చర్డ్ గుడ్ మొమెంట్స్ యాజ్ వెల్. వాట్ డు యు థింక్? ఎస్, కొన్ని లైఫ్లో కొన్ని మూమెంట్స్ మాత్రమే ఇట్లాంటివి జరుగుతుంటాయి. యాజ్ యూ కెన్ సీ కరెంట్లీ మేమైతే ట్రెక్ చేస్తున్నామంట టువర్డ్స్ డౌన్వర్డ్స్. సో అందుకే కెమెరా యాంగిల్ స్టేబుల్గా ఉండకపోవచ్చు, జస్ట్ అడ్జస్ట్ విత్ ద ఫ్రేమ్. అండ్ అందుకోసమే జిమ్ చేయాలి, కార్డియో చేయాలి, ఇవన్నీ చేస్తుంటే ఇట్లా వేసుకొని మంచిగా బట్టలు ఇట్లా పోజ్ చేసుకుంటా తిరగొచ్చు, లేదా వేయచ్చు. లేదా ఇది కంపల్సరీ ఏం కాదు, లేదా మీరు మీ లైఫ్ స్టైల్ రెస్పెక్ట్ చేస్తూ టైం విత్ ఇన్ టైం పడుకున్నా సరే ఇలా ఉండొచ్చు. ఓకే, చాయిసెస్ బట్ నాదే చూస్ చేయండి. అండ్ ఇట్స్ బెటర్ బట్ ఇట్స్ ఎమర్జెన్సీ అంతే. అంటే నాకు కూడా టైం లేక చేయట్లేదు తప్పితే ఐ రెస్పెక్ట్ ద పీపుల్ హూ డూ జిమ్. అండ్ విల్ ఫినిష్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద బ్లాగ్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్. సో ఇక్కడ నుంచి మీరు వ్యూ చూస్తే మొత్తం చెట్లు, ఆకాశం, అక్కడ లైట్గా మనకు వాటర్ కూడా కనిపిస్తుంటుంది. నేను షూ వేసుకొని ఎందుకు చెప్పానంటే గ్రిప్ కోసం, నడుస్తున్నప్పుడు మీ కాళ్ళు స్లిప్ అవ్వకుండా. అండ్ ఇక్కడ చూస్తుంటే మనకు రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేర్చున్నాయి. మేబీ ఐ డోంట్ నో వై, మేబీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్. దా గైస్, హౌ టు వాక్, బ్రో విల్ షో ద డెమో. ఎస్, రిమెంబర్ యువర్ ఫేవరెట్ యానిమల్. అరే ఏం నరసింహనాయుడు అన్న, చాలా మొండాడు, ఎవరి మాట ఏంటో. ఆ కోతుల బృందం వచ్చింది, అటు చూడు. అవును నిజమే, అవి గుడారానికి ఎప్పుడు చేరుకుంటాయో చూడాలి మరి. మైక్, ఆ కోతిని చూడు, అలా ఎలా చేస్తుందో చూడు. అది కోతి కాబట్టి గెంతుతుంది, లేకపోతే గెంతలేకపోతుంది. మైక్, చాలా చక్కటి సమాచారాన్ని అందించినందుకు ప్రేక్షకులందరూ నీకు థ్యాంక్స్ చెప్తున్నారు. ధన్యవాదములు. వెల్కమ్. సో ఇదైతే పోస్ట్ ట్రెక్ అనమాట. సో దారిలో వస్తున్నప్పుడు చూడముచ్చటగా ఉంది స్పాట్, బండా అని చెప్పి ఆపిన స్పాట్ ఇది. సో మధ్యాహ్నం తెచ్చుకున్న బిర్యానీ కాస్త మిగిలితే పార్సల్ తీసుకున్నాము. ఇలాంటి టైంలో అవసరపడుతుంది. సో ఇట్స్ ఎ సేవియర్. సో హాయ్ అగైన్. సో విల్ కంటిన్యూ ద పార్ట్ 1 విత్ దిస్ పార్ట్ 2. సో ఆల్మోస్ట్ మాకు ట్రిప్ అయితే ఎండ్కి వచ్చేసింది అనమాట. బ్రో ఈజ్ వైబింగ్ విత్ సమ్ ఇంగ్లీష్ సాంగ్, యూ కెన్ సీ హిమ్. వైబ్ ముఖ్యం బిగులు. అండ్ the plan is to go back to the normal life, which we don't like, but it's based upon the responsibilities we have to do, we should do, because this is life, which is unfair, but we have to deal with this also. ఏమంటావు బ్రో? అంతేనా? అంతే గుణపం ఎరేపటి నుంచి. గుణ వాట్? గుణపం, the long big rod they will put in our ass. Bye, please like, share and సబ్స్క్రైబ్ చెప్పు బ్రో. సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టండి, ఏ పడితే అది కొట్టండి. SSK Chronicles. Bye.